వెల్కమ్ ఎక్స్ప్రెస్ రాజా. కుక్కకి వేస్తారు బిస్కెట్. కవితలు చెప్తాను తెలీదేంటి? ప్లీజ్ ప్రిపేర్డ్ ఉండే, ధైర్యంగా ఉండాలి అందరూ, ఒకరికొకరు తోడుండండి. అమ్మాయిల పర్లే, అబ్బాయి చెయ్యి ఎగిరాయి. కుక్కకి వేస్తాం బిస్కెట్, చైన్కి ఉంటుంది లాకెట్, ఖాళీగా ఉంటే టూలెట్, పొద్దున్నే పరిగెడతాం టాయిలెట్. ఈ ఎక్స్ప్రెస్ రాజాకి మీరే హైలైట్. సూపర్. సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ప్రెసింగ్ ఫీలింగ్, ఆనందం, సంతోషం, దుఃఖం, బాధం అన్ని పంచుకుంటాం సోషల్ మీడియాలో. చివరిలో ఈ బాదం పప్పు ఏంటి? అది కూడా ఎక్స్ప్రెషనేనా? ఓకే. పి ఫర్ పోస్ట్. పోస్టా? ఎవరు రాశారు? ఎవరికి రాశారు? పోస్ట్ చేశారు కదా అందరూ. పోస్ట్ లెటర్ రాసా? నో, ఎఫ్బీలో పోస్ట్. ఎఫ్బీలో పోస్టా? ఇప్పుడే ఇడ్లీ తిన్నాను. పోస్ట్ చేయలేవా ఇంకా? ఏమని రాస్తారు పోస్ట్? ఇడ్లీ తిన్నాను అని. అవి కూడా పెడతారు. ప్రపంచానికి తెలియాలి మనం ఇడ్లీ తిన్నట్టు. వావ్, లేకపోతే అది అరగదు. జాన్, నేను నమ్మలేకపోతున్నాను. నమ్మాలి ప్రదీప్. ఇంకా తప్పదు మీరు చెప్పాక. నవ్వినా, ఏడ్చినా, దగ్గినా, తుమ్మినా, ఆఖరికి పిత్తు పిత్తినా కూడా కొంతమంది పోస్ట్ చేస్తూ ఉంటారు. లోపల నిండిపోతే ఎటోటి బయటికి రావాలిగా. ఆర్ అంటే రిక్వెస్ట్. తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి, స్నేహితులకి, సెలబ్రిటీస్ కి రిక్వెస్ట్ పెడుతుంటారు. ఎందుకంటే ఎంత ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటే అంత పెద్ద తోపు వాడు. అయ్యో, ఫోటో బాగుందని పెట్టాడు అంతే. ఈ ఫర్ ఎమోజీ. కొంతమంది చాట్ చేసేటప్పుడు బొమ్మలు పెడతారు కానీ మ్యాటర్ పెట్టారు. అలాంటి వాడిని ఫుల్ కోటర్ వేసి కుమ్మాలనిపిస్తుంది. నుంచో అమ్మ ఒకసారి. నీకు ఎప్పుడైనా నీ జడ నీకు బరువు అనిపించిందా? ఎప్పుడు అనిపించలే. ఎప్పుడు అనిపించలే. ముఖానికి కళ్ళజోడు బరువుగా అనిపించలే? ముందు పడిపోలే? అనిపించలే. వెళ్ళిపోలే. క్వార్టర్ వేస్తున్నా అంట. సరే, నువ్వు ఎమోజీస్ గురించి మాట్లాడుతున్నావు కదా. ఓకే, నాకు ఒక 4 ఎమోజీస్ చూపించు నీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ తో. నవ్వుతున్నా. ఓకే, 1. అదేంటిది? ఏడుస్తున్నా. ఏడిసేవలే. 2, 3. శర్మాయిస్తున్నా. ఫోన్ లో దొరికితే వస్తా. శర్మాయిస్తున్నా అంటే వస్తుందా అది ఫోన్ లో? బ్లషింగ్. ఇంకోటి ఆశ్చర్యపోతే ఎలా పెడతారు? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎస్ అంటే సెల్ఫీ. ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా ఆఖరికి కూడా చచ్చిపోయినా అంటే సెల్ఫీ దిగుతాం. అది సెల్ఫీ పిచ్చి. అది ఆడోళ్ళకి హై పిక్స్ ఉంటుంది. అది పిచ్చి అంటావేంటి భయ్యా? ఇంట్రెస్ట్. ఒక 150-200 దిగాక ఇంట్రెస్ట్ హై పిక్స్. అది ఒక 200 దిగుతారు భయ్యా. 200లో ఒకటి సెలెక్ట్ చేస్తారు కదా, ఆ ఒక్కటే పోస్ట్ చేస్తారు. దానికి కూడా 5-6 ఫిల్టర్లు వేసిన తర్వాత వాళ్ళు పక్కన నుంచి వాళ్ళు కూడా గుర్తుపడే మన ఫోటో అనేది. వావ్, నేను సేమ్ అలా ఉన్నాను. దానికి తోడు మూతి. ఓకే, ఇంకో ఎస్ ఫర్ హాయ్ ప్రదీప్ అన్న. అన్నా నమస్తే అన్న. సరిగ్గా అంటే వస్తుంది. హాయ్ ప్రదీప్ అన్న. అది చూసా, ప్రేమతో అన్న వచ్చింది అది. ఎట్లున్నావు అన్న? ఏ ప్యాంట్ షర్ట్ వేసుకున్నా, నువ్వు ఎట్లున్నావు? పంచులైతే మస్తు చేస్తున్నా. పందులా? ఎస్ అంటే ఎస్ ఫర్ స్టేటస్. కొంతమంది స్టేటస్ ఎఫ్బీలో చూసి ఫ్యూచర్ లో పొలిటీషియన్ అవుతారు అనుకుంటారు, కానీ వాళ్ళు నాలాగా సన్యాసులు అవుతారు. స్టేటస్ స్పెల్లింగ్ చెప్పు. STATUS. సూపర్. నువ్వు సామాన్యుడు కాదు. నువ్వు ఇవాళ షోకి సరైనోడు నువ్వే. ఇలాగే ఈ తెలివితేటలే, ఈ విజ్ఞాన ప్రదర్శనే మా సుబ్బారావు వాళ్ళ అబ్బాయి కూడా ప్రదర్శించాడు అనమాట. ఓ రోజు సుబ్బారావు ఇంట్లో ఉంటే వాళ్ళ అబ్బాయి ఏడ్చుకుంటూ వచ్చాడు ఇంటికి. ఏంట్రా ఏడుస్తున్నావు అంటే, టీచర్ కొట్టిందా. టీచర్ ఎలా కొడతారా? ఎందుకు కొడతారు? టీచర్లు కొట్టరా అలాగా. కాదు డాడీ, క్వశ్చన్ అడిగింది, ఆన్సర్ చెప్పాను, వెంటనే కొట్టిందాను. నువ్వు కరెక్ట్ ఆన్సరే ఇచ్చావాను. కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను, ఆవిడ క్వశ్చనే తప్పు అన్నాడు. కాదు అసలు ఏం అడిగింది, నువ్వేం చెప్పావు చెప్పు అని. ఏం లేదు డాడీ, న్యూటన్ చెట్టు కింద కూర్చుని యాపిల్గా కింద పడితే న్యూటన్ లా కనిపెట్టాడు అని చెప్పింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందిరా అని. ఏం లేదు టీచర్, క్లాస్ రూమ్ లో కాకుండా చెట్ల కింద కూర్చుంటే బాగా జ్ఞానం వస్తుందని చెప్పాను డాడీ. ఏసిన జోగిరా, నవ్వాలని తెలియదు, నవ్వండి సరి గట్టిగా. అబ్బా, టీవీలో ఇదే ఏంట్రా నిజం అనుకుంటారు జనాలు. ఓకే, సో పిల్లల్ని బయటికి వెళ్ళి ఆడుకోండమ్మా.
మీరు ఎప్పుడైనా ఇలాంటి తేడా ఆన్సర్లు ఇచ్చారా? మా ఫ్రెండ్ వచ్చి ఏంటే FB లో పోస్ట్ చేస్తున్నావా సెల్ఫీ అంటే కాదే పోస్ట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నా అండి. కూడా అందేసి మా సోషల్ టీచర్ ఎండిన భూమికి ఎగ్జాంపుల్ చెప్పమంటే నేను లేచి మా నాన్న తల అని చెప్పా. ఇద్దరు లవర్స్ మాట్లాడుతుంటే కానీ పక్కన లవర్స్ ఉంటారు, ఒక లవర్స్ ఉంటారు. ఇద్దరు పేర్ లవర్స్ మాట్లాడుతుంటే పక్కకు కాయన నింటాడు. ఇద్దరు పేరు లవర్సా? పేరంటే ఇద్దరు కదా. మరి ఇద్దరు ఎందుకు చెప్పినా? మరి ఇద్దరు అంటే పేరు కదా. ఇద్దరైనా చెప్పు, పేరు అనే చెప్పు. పేరు ఇద్దరు కూర్చుంటారు, లవర్స్ కూర్చుంటారు. పక్కన ఒక అంకుల్ వాళ్ళ పక్కకి ఇంటుంటాడు ఆ మాటలు. బాయ్ అంటాడు నీ కళ్ళలో నాకు మొత్తం ప్రపంచం కనిపిస్తుంది అంటారు. అంకుల్ అంటాడు నేను అప్పటి నుంచి గచ్చిబౌలి వెళ్ళడానికి ట్రై చేస్తున్నా, ట్రాఫిక్ ఎంత ఉందో చూసి చెప్పవా అంటాడు. ఒక రోజు మా అంకుల్ ఇంటికి వచ్చి అమ్మ ఏం చదువుతున్నావు అమ్మా అంటే FBలో మెసేజెస్ చదువుతున్నా. మా నాన్నగారు అడిగారు బాగా చదివి బాగా ర్యాంక్ తెచ్చుకోవాలమ్మా అని అంటే నేను ఏమన్నానంటే ప్రదీప్ గారి పెళ్ళి ఎప్పుడు అవుతుందో అప్పుడు నేను మంచి ర్యాంక్ తెచ్చుకుంటాను నాన్న అని చెప్పాను. నీ చదువులు కూడా అయిపోతాయిలే అప్పటికి. నీ పెళ్ళి ఎప్పుడు భయ్యా? ఎప్పుడంటే మరి అది February 31st ప్లాన్ చేశారు. అవునా? నెక్స్ట్ ఇయర్ February 14 మంచి రోజు ఉంది. అవును, రాశి ఫలాలని కలిసి వచ్చినాయి ఆ రోజు. నీకు మంచి రోజు అమ్మా, మాకు వదిలిద్ది ఆ రోజు. జంగల్ మ్యాన్ అంటే ఎవరు అని అడిగితే నేను ఫ్లోలో మీ పేరు చెప్పేసా. అయ్యో ఎందుకు అంటే ఈ మధ్య మీరు ఫ్లోర్ స్టెప్స్ అలాగే వేస్తున్నారు కదా జంగిల్ మ్యాన్ టైప్. ఓహో అలానా? ఓకే. అంటే మా చిన్నప్పటి నుంచి జెంటిల్మెన్ అంటే వేర్లే అమ్మా. సూపర్ మ్యాన్ అంటే బయట రెడ్ నిక్కర్ వేసుకుంటాడు. జెంటిల్మెన్ అంటే నేను నిన్న రాత్రి నిద్రలో బెడ్ తరిపేశాను, మళ్ళీ పొద్దున్న లేచి ఇదేంటి అని అంటే వర్షం పడిపోయిందని చెప్తాను. వర్షం కిటికీలోంచి వచ్చి ఇలా పడిందిరా. మా అన్నయ్య వచ్చి ఇంటర్ ఫెయిల్ అయితే అందుకు ఇజ్జత్ లేదురా అంటే అందుకే పాలిటెక్నిక్ 10 సార్లు రాసిన అన్న. ఏం చెప్పాడు? కరెక్టే. ఇది కాదు కానీ నువ్వు కూడా పాట పాడు. లక్కన్న మాట నిల్లు లైఫ్ ఏమో చాలా డల్లు సోకానా ఉంది సొల్లు దిల్లు. ఏం పాట ఇది? రఘువరన్ బీటెక్ లో పాట ఇది. దాన్ని అలా చేసావా నువ్వు? మా నాయనే అయ్యయ్యో, తిరణాల్లో తప్పిపోయిన చిన్నపిల్లలు ఆ పాట కూడా గుర్తించలేకపోయాను నేను. ఎగ్జామ్ లో 0 మార్క్ తెచ్చుకున్నప్పుడు మా ఫ్రెండ్ అడిగాడు ఏంద్రా 0 తెచ్చుకున్నావు అంటే ఏ నంబర్ పక్కన 0 పెట్టినా దానికి వాల్యూ మస్తు ఉంటుంది అందుకే 0 తెచ్చుకున్నాను. మనందరి కోసం ఇప్పుడు ఇతను ఒక అద్భుతమైన నృత్య ప్రదర్శన చేయబోతున్నాడు. మ్యూజిక్. రంగు సకలెక్కి ఇంగురంగ వచ్చిన పిల్లగాడు ఏ టింగు కళ్ళు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పెంచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నేను కంటి రోడ్డు ఎత్తు బల్లం వస్తే నన్ను సిద్దు చేయకుండా ఓదుకోడ్డు. సూది గుచ్చినోడ మల్ల నీకు దూదు మందు రాస్తాడు ఒక్కసారి వచ్చి చూడు. ఎడుడు అడుడు అడుడు నువ్వు సరైనడు. సూపర్ భయ్యా, చాలా అద్భుతంగా చేసావు. ఈసారి ఎక్కువ చిల్లర పెట్టుకోవాలని స్టెప్పులు వేస్తున్నప్పుడు అది పడ్డం అమ్మో పిల్ల. వెరీ గుడ్, థ్యాంక్ యూ ఇద్దరికి, థ్యాంక్ యూ. నాకు అన్నిటికంటే ఆయన సూది ఇంజెక్షన్ ఇచ్చి స్టెప్ వేశాడు ఫస్ట్ లో.
వండర్ఫుల్, సూపర్. గుడ్డు కింద వాడితే ఎందుకు అలుగుతుంది అంటే మీ వేసాం అలగదు కాబట్టి. అన్ని తెలివితేటలు నేను తట్టుకోలేను రోయ్, నీకు చాలా ఉజ్వల భవిష్యత్తు ఉంది. మా ఫ్రెండ్ అన్నాడు చైన్ ఎక్కడ ఉన్నారా దగదగా మెరిచిపోతుంది అంటే చైన్ ఎక్కడ ఉన్నారా దగదగా మెరిచిపోతుంది అంటే ఏ జ్యువెలర్స్ లో ఉన్నావు అంటే కోటి ఫుట్పాత్ లో ఉన్నారా 90 రూపాయల కన్నా. సరే అదే నువ్వు చెప్పిన ఆన్సరే ఒక పొలిటీషియన్ చెప్తే ఎట్లా ఉంటుంది? మా ఫ్రెండ్ అన్నాడు చైన్ ఎడగొన్నోరా దగదగా మెరుస్తుంది అంటే ఎడగొన్నోరా అంటే కోటి ఫుట్పాత్ లో ఉన్న 90 రూపాయల కన్నా చెప్పిన. ఇందాక దానికి ఇప్పుడు దానికి ఎంత డిఫరెన్స్ ఉందంటే ఇందాక ఒకడు నుంచి చెప్పాడు, ఇప్పుడు పక్కన ఒకడు నుంచో పెట్టుకుని చెప్పాడు అంతే. మా ఫ్రెండ్ నేను కలిసి వెళ్తుంటే గోడ మీద పిడకలు చూసి అరే గోడ మీద పిడకలు గేదె ఎలా వేసింది రా అని మా ఫ్రెండ్ అడిగారు. నాకు చిన్నప్పుడే వచ్చింది. అయితే మా ఫ్రెండ్ అంటాడు రాత్రి బిర్యానీ తిందిరా అదే స్పీడ్ లో గోడ మీద వేసేసింది అంట. సరే వేసేసింది, బిర్యానీలో హ్యాండ్ ప్రింట్ ఎట్లొచ్చింది? ఆలోచించి తీవ్రంగా ఆలోచించి దీని గురించి. నేను సైకిల్ తొక్కుంటూ వెళ్తుంటే పక్కన అంకుల్ వచ్చి సైకిల్ తొక్కుతున్నా అంటే కాదు మీ అబ్బాయి ఇచ్చిన బైక్ నడిపిస్తున్నా. వాళ్ళ అబ్బాయి ఇచ్చిన బైకా? సో గేమ్ ఆడడానికి నలుగురు కావాలి. ఆ నలుగురు ఎవరంటే నలుగురు ఇంజెక్షన్ కుట్టుకున్న డాన్స్ చేసిన మా గురువు గారు. వాటర్ బాటిల్. ఓకే, సో మీ నలుగురు అండ్ మీ నలుగురు ఇప్పుడు ఆడబోతున్నారు. చాలా ఈజీ గేమ్ మా బాయ్స్ ఆడతారు. ఒకసారి చూడండి, మీరు రైట్ కాల్ థంబ్ లెఫ్ట్ ఇయర్ టచ్ చేయండి. అది టచ్ చేయండి. రెడీ 3, 2, 1 గో. ముందుకెళ్ళు ఇలా. ఇలాంటి గేమ్స్ కాకుండా ఏదైనా ఈజీ గేమ్ ఆడదాం మనం, ఓకేనా? ఓకే, ఊరికే నుంచున్నావా? ఓకే ఓకే, సాధారణంగా ఇద్దరు అడి తిరిగి మాట్లాడుకుంటాడు, నాకు వేరేదా. సో ఇది తిరగడా, చేతులు కట్టేశారు అంతే. మీరు ఒక సింపుల్ గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు ఈ బ్లాక్ ఉంది కదా, థర్మోకోల్ బ్లాక్, ఈ కలర్ బాక్స్ ని ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఆ రింగ్ లో పెడతారు. రెండోది తీసుకెళ్లి దాని మీద నుంచి పెడతారు. థర్డ్ది దాని మీద, ఫోర్త్. సో ఈ కలర్ ఆర్డర్ ఏదైతే ఉందో ఇది రివర్స్ అవుతుంది అక్కడికి వెళ్ళాం. రైట్, చేతులు వాడరు, ఓన్లీ తలకాయలు వాడతారు. మ్యాటర్ ఏం లేదు కాబట్టి లోపల ఖాళీగా ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటుంది. ఓకే, మీ బుర్రలో కాదు మా డబ్బా లైట్ గా ఉంటుంది అంట. ఓకే, మీ ఇద్దరు అండ్ మీ ఇద్దరు ఎంజాయ్ చేయండి, దాని తర్వాత మీరు ఆడొచ్చు. ఓకేనా? 3, 2, 1 గో. అయ్యో మరలా వెళ్ళిపోండి అమ్మ వెళ్ళిపోండి.
ఏమని చేసా నేను మగజాతి ఆనిముత్యాలరా మీరు 5 4 3 2 1 వెరీ గుడ్ సూపర్ ఆడాడు ఈ అబ్బాయి చాలా కష్టపడి అది ఉఫ్ అని ఉత్తి కింద పడిపోయేలాగా భలే పెట్టారు వీళ్ళేంటో పెడుతున్నారు పడేసుకుంటున్నారు వీళ్ళకి వీళ్ళే బట్ కష్టపడ్డారు వెల్ డన్ ఇప్పుడు కాదు వాటర్ బాటిల్ ఆడిద్ది ఆవిడ సపోర్ట్ గా వాటర్ బాటిల్ కూడా ఉంది సో ఇద్దరు కలిసి జాగ్రత్తగా ఆడండి ఓకే ఎందుకంటే వీళ్ళ సంగతి అసలు డౌట్ లేదు వీళ్ళు బీభత్సంగా ఆడతారు ఈయనైతే దేవుడి చెప్పులు వేస్తాడు దాంతో రెడీయా ఓకే లెట్స్ గో ఓకే రెడీయా 3 2 1 గో పాప ఏదైనా బరువుగా ఉంటే నాకు చెప్పు బరువుగా అనిపిస్తే నాకు చెప్పండి అమ్మని 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 తొందర తొందర ఫోర్త్ పెడతారు వీళ్ళు ఫోర్త్ పెడతారు తొందర జాగ్రత్త పెట్టిపోయా ఇదేంటి ఇటు తిరిగా ఇప్పుడు దీన్ని అక్కడ పెట్టేసేయండి మళ్ళీ అయ్యా నీ ఎగ్ పఫ్ మొత్తం పాడైంది అది వదిలే అది వదిలే ఆవిడ తలకాయ లేదు తల్లి తొందర తొందర ఆగి పడేసి వస్తావు రే రే తలకాయలకి రా ఓకే వెల్ ప్లేడ్ సూపర్ వెరీ గుడ్ రండి రండి కమన్ కమన్ దీని మీద పెట్టండి దీని మీద ఎస్ బంగాళాఖాతంలో వాయుగుండం వల్ల ఉష్ణోగ్రత పెరిగింది చాలా అద్భుతంగా ఆడారు వెల్ డన్ సూపర్ చాలా బాగా ఆడారు 8 మంది సో ఈక్వల్ స్కోర్స్ లో చేశారు సో 8 మందికి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో ఇప్పుడు కాసేపు మాట్లాడుకుందాం ఆడుకుందాం ఇప్పుడు సరదాగా రాసుకుందాం ఓకే ఎంతమందికి రైటింగ్ అంటే ఇష్టం వెరీ గుడ్ ఇప్పుడు నేను టాపిక్ చెప్తాను పందులు వాటి పెంపకం గురించి రాయాలి ఈ నలుగురు అలాగే ఉండిపోయారు సో ఆ నలుగురు రండి ముందుకి ఓకే ఇప్పుడు మీకు పేపర్లో పెన్లు ఇస్తారు తెగ రాసేసుకోవచ్చు ఓకే మీకు స్టడీస్ కాకుండా ఇంకేమైనా అదర్ ఇంట్రెస్ట్ ఉన్నాయా ప్యాషన్ మ్యూజిక్ సింగింగ్ వావ్ సూపర్ ఏంటి వాళ్ళిద్దరులాగే వెరీ గుడ్ ఒకసారి పాడండి అమ్మా మీకోసం ఒక స్పెషల్ మీరు ఒక్కొక్క లైన్ చెప్పండి ఆయన ఒక్కొక్క లైన్ పాడతాడు ఓకేనా నుంచోబోయే నీ సెలవడికి సెలవడికి నే కదిలెలుతున్నా తున్నా కాదు నే వదిలేళ్తున్నా పాడవా ఆవిడ నే వదిలేస్తున్నా అంట మొత్తం పాడు ఫస్ట్ నుంచి చెప్పమ్మా నీ సెలవడికి ఆవిడ ఒక లైన్ ఫినిష్ చేయవచ్చు కదా నువ్వు నీ కంగారు కోరస్ అంటే ఎలా ఉండాలి నువ్వు పాడమ్మా ఫస్ట్ లైన్ పాడు నీ సెలవడికి నీ సెలవడికి నీ సెలవడి నీ సెలవడి సరిగ్గా మీరు కాన్సన్ట్రేట్ చేయి నే కదిలెలుతున్నా నీ వదిలేళ్తా తర్వాత కలలన్నీ నా కలలన్నీ
నీతో వదిలెలుతున్నా నీతో వదిలేస్తున్నా ఆ బెండకాయలు దొండకాయలే ఎంతనుకున్నా చెప్పు కరెక్ట్ చెప్పు. ఎంతనుకున్నా ఏదో బాధ. ఎంత అనుకున్నా ఏదో బాధ. ఎంత అనుకున్నా మీకు దండం పెడతారా అయ్యా? కూర్చో. థ్యాంక్ యూ. ఓకే 10 9 పేపర్లు చిల్లు పెట్టి దారం చుట్టూ ఇచ్చేసిండమ్మా. ఒకటే పేపరా? చాలు ఓకే. ఇంకా రాక ఓం అని రాసి మొదలెట్టి 4 వైపులా డబ్బా గీసుకుందాడు ఫస్ట్. పందులు వాటి పెంపకాలు. పందులు అచ్చం యానిమల్స్ లా ఉంటాయి. అది యానిమల్సేగా, అచ్చం యానిమల్స్ లా ఉండడం ఏంటి? పందికి 2 కన్నులు, 4 కాళ్ళు, 1 తోక ఉంటుంది. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్. పందులు ఎంత ఫేమస్ అంటే పందులను చూసి ఈ మధ్య మనుషులు కూడా సెల్ఫీలు దిగడానికి పందిమూతి చూసి కాపీ కొడుతున్నారు. ఎలా పెడతారు? పందులు అలా బురదలో దొల్లుతుంటే ఇంకా పక్కనున్న పందులకు ముచ్చటేసి నీతో ఎన్ని ఫీలింగ్స్ షేర్ చేసుకున్నాయి అవి. ఈ మధ్యనే మా ఫ్రెండ్ ఒక పందిని పెంచుకుంది. తను వానికి రోజులు పాలు పోస్తుంది. పందికా? పంది పాలు తాగుతోందా? వాళ్ళ ఇంట్లో తాగుతుంది. చాలా వింత ఫ్యామిలీలో ఉంది. రోజు పిజ్జాలు బర్గర్లు. అమ్మా ఒక పాయింట్ రాస్తూ సగంలో చెప్పాన బీపీ వచ్చేలా ఉంది. ఆస్ట్రేలియాలో వైట్ కలర్ పందులు ఉంటాయి. ఇది పట్టుకో. జై శ్రీరామ్ విత్ స్వస్తిక్ మై డియర్ ప్రదీప్ గారు అని చెప్పి పక్కన 10 బొమ్మ వేసి. ఇప్పుడు ఆల్రెడీ పేరు రాసావు, బొమ్మ ఎందుకు? బొమ్మ పేరు 2 ఎందుకమ్మా? ఆ బొమ్మ అంటే నాదే కదా. నాటు పంది అంటే చాలా ఇష్టం. నాకు పంది అంటే ఇష్టమా? ఓకే ఓకే. నాకు పంది అంటే చాలా ఇష్టం. ఆడుకోవడంతో పంది పింక్ కలర్ లో ఉంటుంది. ఆడుకోవడం ఏంటి? అందుకని పంది పింక్. ఎందుకంటేనా? ఓకే ఓకే, అలా స్టార్ట్ చేశా. ఎందుకంటే పంది పింక్ కలర్ లో ఉంటుంది. నాకు పింక్ అంటే చాలా ఇష్టం. నైకీ షూస్ చాలా బాగుంటది. ఏం చెప్పా ప్లీజ్, ఎవరికి చెప్పను నేను. ఇదేంటి లాస్ట్? ఇంకానా? ఓకే. చాబీగా ఉంటుంది. ఇంకా నేను తాళం చెప్పి మింగేసిందేమనుకున్నా నేను. పోండి నోస్ కి 2 పందా. ఓకే ఓకే. PONDHI. పోండి నోస్ కి 2 హోల్స్ ఉంటాయి. పందికే కాదమ్మా, మనకు కూడా 2 హోల్స్ ఉంటాయి. పంది తోక కింగులా ఉంటుంది. రింగులా ఉంటుంది. ఇలా రాస్తున్నారు మధ్య మార్చినట్టు నాకు తెలియదు. ఓకే, రింగులా ఉంటుంది. దాంతో వీణ వాయించచ్చా? వీణ వాయించడం ఏంటమ్మా? వీణేనా? దాని తోక రింగులా ఉంటుంది, దాంతో వీణ వాయించచ్చంట. మా పందికి నేను డైలీ బ్రేక్ఫాస్ట్ గా పిజ్జా బర్గర్. ఓహో, మీ ఫ్రెండ్ ఈవిడేనా? నేను ఎవరో అనుకున్నా ఇందా నుంచి. ఓకే, బ్రేక్ఫాస్ట్ కి పిజ్జా బర్గర్ తినిపిస్తా. ఆ పంది ఒక రోజు మిస్ అయ్యేదా అలుగుతుంది నా పైన. నీ పైన అలుగుతుందా? అలిగితే ఏంటి, బుంగ మూతి పెడతదా? మామూలు దాని మూతి ఎలా ఉంటది కదా. పంది అలిగితే ఎలా పెడుతుంది మూతి? మామూలుగా అని పెడుతుంది. అలిగితే పంది బురదలో ఉంటాయి. థ్యాంకింగ్ యూ బి సుప్రియ, రోల్ నెంబర్ 12. వండర్ఫుల్. మీ ఫ్రెండ్ అది. కూర్చో. వామ్మో. స్టీవెన్ స్పిల్బర్గ్ కనుక చూస్తే ఇది జురాసిక్ పార్క్ లో ఇలాంటి జంతువుని తయారు చేస్తారు. పందులు వాటి పెంపకాలు 2 చుక్క అడ్డగీత. పందులను నేను మా కులదైవంగా పూజిస్తాం. ఎందుకంటే అవి మనకు బీర్ ఇస్తుంది.
ఈ బీరు మనం తాగితే ఆరోగ్యానికి మంచిది. పంది బీరు కూడా ఏంటి? ఇప్పుడు కొన్ని మాటలు పందుల గురించి. 2 చుక్కలు అడ్డగీత. పందులను నేను ఎంతో బాగా చూసుకుంటాను. అవి తెల్లగా ఉంటాయి స్నానం చేశాక. పందులను నేను మా ఇంట్లో ఒక చెల్లెల్లాగా చూసుకుంటాను. ఇంకా నేను ఎవడైనా ఎతికి పెళ్లి చేయలే. పందులు మనకు ఎంతో బీరునిస్తుంది. ఈ బీరు గోలేంటమ్మా. అయినో సమ్మర్ నీకు అనిపించచ్చు, బట్ యా. పందులను అప్పుడప్పుడు మనం పబ్బుకి మరియు లేదా ఎక్కడ తీసుకెళ్ళాలి? టీవీ షోస్. ఎవరెవరు వచ్చారు? ఓ తీసుకొచ్చావా? నేను ఎక్కడ అన్నానండి? ఆవిడ నా ఫోటో నాకు తెలిసిపోతుంది. మళ్ళీ కింద పందని రాయడం నాదని తెలిసిపోతుంది. ఓకే, పందులను అప్పుడప్పుడు మనం పబ్కి మరియు లేదా టీవీ షోలకి తీసుకురావాలి. ఎవరితో వచ్చావు? అరే తర్వాత ఒంగో పెట్టి కుబ్బాడు గుద్దాన్ని. ఏం చదువుతున్నావు నువ్వు? డిగ్రీ సెకండ్ ఇయర్. అలాగే ఉండు, అక్కడే ఉండు. ఫస్ట్ పేరు రాసుకుందాం అనుకున్నాడు, పేరు కూడా కొట్టేసుకున్నాడు. ఎందుకు పేరు ఎందుకు కొట్టేసావు? అది నా పేరు అవుతుందేమో అని. పిచ్చివాడా. పి. నరసింగ్ కుమార్. నవీన్ కుమార్. చూసావా, నువ్వే చెప్పుకున్నావు. ఒకటి దాని చుట్టూరా చక్రం, దాని తర్వాత బాణం. పందులు నల్లగా ఉండకుండా పెయింట్ వేస్తే తెల్లగా ఉంటాయి. పెయింట్ వేసి పెంచాలి. రోజు డబ్బాడు తాగిపిస్తే 4 కాళ్ళుండును. మామూలుగా కాకుండా పందులకు పిజ్జాలు బర్గర్లు. వాళ్ళకి చూడలేదు. మొత్తం బ్యాచ్ ఒకటే టైపా? చిట్టి పెట్టినా కూడా నేను ఇంత యాసిటీస్ రాయలేను తెలుసా. వాటికి జిమ్ చేయించాలి. కాళ్ళు ఎత్తి ఎక్సర్సైజ్ చేయించాలి. పందులకు బురద ప్రిపేర్ చేసి పడుకోబెట్టాలి. అది సరిగ్గా లేకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఇదేంటి భయ ఫ్రంట్ అని రాశా? అంటే ఇది ముందు నుంచి చూస్తేనా? ఫ్రమ్ ఫ్రమ్ దిస్ పంది. ఫ్రమ్ అనేసి పంది బొమ్మ వేసావు. నేనే. అందరూ మిమ్మల్ని అన్నారు కదా, నేనే ఒప్పుకున్నాను. అదలా కవర్ చేసుకున్నావులే నువ్వు లాస్ట్ లో. అతనికి కూడా తెలియదు. ఫ్రమ్ అనేసి నా బొమ్మ వేసాడు. వెరీ గుడ్. 4 నుంచి అమ్మ ఒకసారి. ఓకే, ఏ కథ మీకు ఎక్కువ కనెక్ట్ అయ్యారు? పందులు ఫ్రెండ్ పెంచుకుంటారు. ఈవిడ పాలు పట్టిస్తుంది. ఈవిడైతే కులదేవి అంట, బీర్ అంట, ఏం తింట చెప్పింది. టీవీ షోలకి బబుల్ తీసుకురావాలి, అంతేగా? వెరీ గుడ్. గురుగారు అసలు మనకు సమస్య లేదు సార్. వెళ్ళండి 4 శుభం. చాలా అద్భుతంగా రాశారు. అసలు నా బూతు నా భవిష్యత్, అది చాలా అద్భుతాలు. వెళ్ళండి, సూపర్. సాధారణంగా అంటే నా ఎక్స్పెక్టేషన్స్ వేరేలా ఉంటుంది, రియాలిటీగా ఆ పేపర్లో చదివినట్టు ఉంటుంది అనమాట. అంటే ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీస్ ఎలా ఉంటాయి? ఇప్పుడు న్యూ ఇయర్ కి ఉంటుంది చూసారా, మొత్తం ఇట్లా ఫుల్ పార్టీ, ఫుల్ అరేంజ్మెంట్స్, మొత్తం అందరూ ఉంటారు, ఏ ఫుల్ అనుకుని ఎక్స్పెక్టేషన్ భారీగా ఉంటాయి. రియాలిటీలో చూస్తే చాప వేసుకుని ఇద్దరు అటు కూర్చొని క్లాస్ హ్యాపీ న్యూ ఇయర్ బావా, హ్యాపీ న్యూ ఇయర్ బావా అనుకుంటా. సో డెఫినెట్ గా అలాగే ఉంటది. మీ ఉద్దేశంలో ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, రియాలిటీ ఏంటి? ఎగ్జామ్స్ లో 90 స్కోర్ చేస్తాం అనుకుంటా, కానీ 70 క్రాస్ అవుతుంది. 90 అడిగినాం, 90 రావాలి అన్ని సబ్జెక్టులు కలిపి. అది ఎక్స్పెక్టేషన్ అంటారు దాన్ని. దాని ఎందుకంటారు? నాకు అట్లాగే వచ్చింది. అబ్బా, మా డాడీ 100కు 100 కావాలన్నాడు. సరే అన్ని సబ్జెక్టులు కలిపి 100 వచ్చింది. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఇంకా రియాలిటీ కోసం స్క్రిప్ట్ తయారు చేసాం, మనకు చేసి చూపిస్తాం. దాని మీద మీరు స్కిట్ కూడా అనుకున్నారా? వండర్ఫుల్. రండి, ఎవరెవరు? సిచ్యువేషన్ ఏంటమ్మా? కూతురు, నేను ఫాదర్. ఓకే, ఏమైంది ఇప్పుడు? మా రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ కాకముందు, రిజల్ట్స్ తర్వాత. ఎక్స్పెక్టేషన్స్, రియాలిటీ. చంపే బంగారు తల్లికి రామ్మ. రేపు రిజల్ట్స్ టైం అంట కదా, నాకు తెలుసు నీ మీద చాలా నమ్మకం ఉంది, నువ్వు పక్కా పాస్ అవుతావు. అంకుల్ ఇద్దరం పోటీలు ఆడుకుందామా? వద్దు, నువ్వు మీ అమ్మాయితో మాట్లాడుతున్నావా? ఓకే ఓకే, తర్వాత మాట్లాడుకో. ఓకే ఓకే.
ఇక బంగారు తల్లి మీ డాడీ పిలుస్తారు పో. అరే రిజల్ట్స్ ఏమంటా నీకు ఫస్ట్ డైలాగ్ ఫస్ట్ నుంచి. బంగారు తల్లి రామ్మాయడా రామ్మాయడా బంగారు తల్లి రా. నువ్వు నా బంగారు తెలివమ్మా. రేపైతే నీకు రిజల్ట్స్ నాకు తెలుసు నీ మీద చాలా నమ్మకం ఉంది. పట్టి కొట్టినట్టున్నాడు. అక్కడ నువ్వు పాస్ అయితే మా ఊరంతాకి అన్నదానం పెట్టిస్తా. నాన్న నాకు యాక్టివా కొనిస్తావా? యాక్టివ్ అయింది బెంచ్ ఇంకా కార్ కూడా కొనిస్తా. అవన్నీ బెంచ్ కార్ కూడా కొనిస్తా. అవన్నీ రిజల్ట్స్ టైంలో నేను ముందర కార్ ఉంటది. మరి నాకేమో జీన్స్ కావాలి, కొత్త బట్టలు అన్ని కావాలి. జీన్స్ ఏంది షాపింగ్ మాల్ తెచ్చి ముందర పెడతా. నువ్వు పాస్ అయినా రిజల్ట్స్ అయిపోయి ఆఫ్టర్. డాడీ ఏంటి అలా తిరుగుతున్నాడు? కుంపదీసి రిజల్ట్స్ రివర్స్ అవ్వలేదు కదా డాడీ. బౌ 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 అసలు ఏంటి డాడీ అలా వచ్చావు? అంకుల్ పెళ్ళముందా? లేదండి. లేదా? ఓకే లేదంట బెల్లం. రిజల్ట్స్ ఏమైనా? సారీ డాడీ ఫెయిల్ అయ్యాను. అంకుల్ పాత న్యూస్ పేపర్లు ఇస్తే పతంగులు ఎగరేసుకుంటా. అది రిజల్ట్సా? ఓకే మాట్లాడు. ఏమైనా అసలు ఎందుకు ఫెయిల్ అయ్యావు? నా పేపర్ కరెక్షన్ చేసేవాడికి గయ్యాలి పెళ్ళం ఉన్నట్టుంది. అసలు ఆయనకి పెళ్ళముందా అన్న అవసరం. నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యావు నాకు అర్థమైంది. నేను అన్ని బాగానే రాసాను నాన్న. ఎందుకు ఫెయిల్ అయ్యావు? ఎందుకు ఫెయిల్ అవ్వ నాకు అర్థమైంది. గారెకి బొక్క ఎందుకు ఉంటుంది? బొక్క వేస్తే బొక్క ఉంటది అన్న. ఓకే అలానా? ఓకే గారెకి బొక్క ఉంటది. నేను అన్ని బాగానే రాశాను నాన్న. దిద్దేవాడు సరిగ్గా దిద్దలేడు. దిద్దేవాడు ఎట్లన్నా దిద్దాను. నువ్వు ఎట్లా రాసావు అది నాకు తెలియదు. ఎందుకు ఫెయిల్ నాకు అర్థమైతలే. వాడు ఇచ్చిన 5 ప్రశ్నలకి 3 రాయాల్సింది 3కి 3 రాశాను నాన్న. అయినా వాడు ఎలా కరెక్షన్ చేశాడు? 3కి రాసిన 5కి రాసిన నాకు సంబంధం లేదు. నువ్వు ఎందుకు అసలు ఎందుకు ఫెయిల్ అవ్వు? అంకుల్ మీ ఇంట్లో కరెంట్ ఉందా? లేదు. లేదా? ఓకే 3 రాసినా కూడా ఎందుకు ఫెయిల్ అవ్వ నాకు అర్థమైంది. చెప్పండి. నేను అన్ని బాగానే రాశాను నాన్న. ఎంతైనా బాగా రాసినా ఎందుకు ఫెయిల్ నాకు సరే నీకు అదంతా వదిలేసేయి. అడగండి. మహాత్మా గాంధీ పూర్తి పేరు? వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు. నాకు తెలుసు పూర్తి పేరు. తెలిసి ఎందుకు అడుగుతున్నావు నాన్న? ప్రదీప్ ఎందుకు పెళ్లి చేసుకుంటలేడు? పిల్ల దొరకక. నాకు తెలుసు ఎందుకు చేసుకుంటలేదు అది అడుగుతున్నా. సంబంధాలు దొరకక. సరే ఇప్పుడు నీకు కార్ లేదు ఏం లేదు పో. అయ్యో అంటే నువ్వు ఫెయిల్ అయినావు కదా అందుకోసమే కదా నీకు కార్ లేకపోయినా పర్వాలేదు. నా పెళ్లి గురించి మాట్లాడగా లేదు. బంగారు తల్లి అట్రా అమ్మా. ఏమన్నా ప్రాక్టీస్ చేసిందా డైలాగ్? అయినా ఎంత డిస్టర్బ్ చేయ మళ్ళీ ఫస్ట్ నుంచి బంగారు తల్లి ఇటు రామ్మ అంటే వెళ్ళారు. సూపర్. ఓకే సో ఆ ఇద్దరు ట్రీట్మెంట్ అందుకుంటున్న పేషెంట్లు బొవ్వులంటే సో నీతో పాటు ట్రీట్మెంట్ అందుకుంటున్న మరో పేషెంట్ ఎవరో కాదు, వాటర్ బాటిల్. ఓకే సో వాటర్ బాటిల్ నీ పేరు? జ్యోతి. ఏం చేస్తుంటారు జ్యోతి? 10th క్లాస్. 10th క్లాస్. వెరీ గుడ్. ఫస్ట్ టైమా? వెరీ గుడ్ నాన్న. టైం పడుతుందిలే. ఏ స్కూల్? శాన్ మరియా. అదే ఆలోచించావంటే అర్థమైంది రోజు వెళ్తావని. స్టడీస్ కాకుండా ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉందా నీకు? డాన్సింగ్. డాన్స్ అంటే ఇంట్రెస్ట్. వెరీ గుడ్. ఏంటి గోల్ ఏంటి? ఏం చేద్దాం అనుకో? హోటల్ మేనేజ్మెంట్. ఎందుకు? తినేతందుకు. కట్అవుట్ చూసి కొనుక్కొని నమ్మేయాలి డూడ్. ఈవిడికి తినడం ఇష్టమంట మనవాడు చెప్పుకోవాలి. గురుగారు మీ పేరు? సాయి. ఆధార్ కార్డు మీద అంతే ఉందా? సాయి. ఆర్ సాయి. ఓకే ఆర్ సాయి. సో ఏం చేస్తుంటారు మీరు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నాయి డాన్స్ కాకుండా? డాన్సే ఓన్లీ. డాన్సే రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా? క్లాస్కి వెళ్తాం. డాన్స్ క్లాస్కి వెళ్తారు. వండర్ఫుల్. ఈ సూది గుచ్చుడు అది సైడ్ ఇవన్నీ అక్కడేనా? వెరీ గుడ్ వండర్ఫుల్. బాగా నేర్చుకోవాలాగా. అండ్ మీ ఇద్దరు కలిసి ఇప్పుడు ఆడే టాస్క్ ఏంటంటే ఆ చైర్ లో కూర్చుంటారు, గిర్ర అని తిరుగుతుంది. అది ఆపగానే పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్ళి ఓన్లీ నోటితో ఒక్కొక్క వాటర్ గ్లాస్ తీసుకుని ఆ బొచ్చులో పోస్తారు. ఆ బొచ్చు పై వరకు నీళ్లు నిండే అంత వరకు పోస్తారు. అది పై వరకు నిండిన తర్వాత అందులో రోజా పువ్వు పైకి తేలుతుంది. దాన్ని తీసి కింద పడేస్తారు. కిందనా? ఎక్కడ పెడతావు? నీకు ఇస్తామని. వద్దు నాన్న అక్కడే వచ్చే బొచ్చు బయట పెట్టేసి పక్కన. ఓకేనా మేడం గారు? డ్ర్ హై.
ఓకే వెరీ గుడ్. సో ముందుగా గురుగారు మీతో స్టార్ట్ చేస్తాం. 3, 2, 1 గో. భయ్యా కిందేదో ఎత్తుకుంటున్నావు, డాన్స్ క్లాస్ పోకర్లే వాళ్ళు. ఇదో కొత్త స్టెప్ మీ సార్ చెప్పు, నేను నేర్పించిన అని చెప్పు. అరే అరే మెడకాయ ఇరిగిపోతుంది. తిప్పకు మెడకాయ తిప్పకు, అట్లా బాడీతో పాటు తిప్పుకో మెడకాయని. అలా ఉంచి నువ్వు తిరగ. అరే మెడ ఉడిపోతురా. అయ్యయ్యో ఊగకు. 3, 2, 1 అరే ఆగుతలేదు, ఆగి గంట అయింది. హ్యాండ్స్ బ్యాక్. బొచ్చులో పోయి బొచ్చు ముట్టుకోకూడదు, గ్లాస్ బొచ్చుకు తగలకూడదు. అంతే, వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ తీసుకో. ఇందులో మామూలుగా 2 రోజా పూలు ఉంటాయి. ఓకే, ఈ రెండింటి నువ్వేటి తిరుగుతున్నా పోయి. ఈ 2 రోజా పూలు పైకి తేలాలి. అవి పైకి తేలినప్పుడే తను ఆడగలుగుతాడు. ఓకేనా? సో నేనేమంటా అంటే 2 రోజా పూలు ఇక్కడ పెడతాను, కానీ తను ఆడాలి కదా. సో తను కూడా, నీకు అర్థం కాలేదా? ఇక్కడే ఉన్నాయి కదా, నువ్వు తిరుగుతావు తీటు. ఒక చోటు ఉండొచ్చు కదా కుదురుగా. అబ్బా నువ్వు ముఖం కడుక్కున్న నీళ్ళు అందులో పోస్తే మేమేం చేసుకోవాలి? అది ముక్కులో పోతారా? ఇంకా 3 గ్లాసెస్ ఉన్నాయి, కమాన్. సో నిండుతుంది అది. లాస్ట్ వన్. ఇప్పుడు అక్కడున్న గ్లాసులన్నీ పడేసి తలతో పడే. ఇప్పుడు ఈ 2 రోజా పూలు తీసుకెళ్ళి దాని మీద పెట్టు. తినకు. వెరీ గుడ్, చాలా అద్భుతంగా చేసావు, వండర్ఫుల్. ఇంకొంచెం లైటే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నీకు కదా. అది తిరిగినందుకు కాదు, ఏడ పడితే ఆడకి నీళ్లు పోయినాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే చేతులు బ్యాక్ పెట్టి అది మొత్తం నీళ్ళు తాగాలి. ఆయన్ని తాగమా, నిన్ను తాగమంటే వచ్చి. సూపర్, కూర్చోండి. వాటర్ బాటిల్, అక్కడ నీళ్ళేమో లీటర్ ఉన్నాయి, నీకేమో కష్టం అవుతుంది. ఏం టెన్షన్ పడకు. ఎట్లానో ఇట్లా వచ్చినప్పుడు సగం పఫ్లో పోతాయి, సగం కలజోల్లో పోతాయి, మిగతా సగం జుట్టు తీసుకుంటది. ఓకేనా? కూర్చోమ్మా. కళ్ళజోడు తీసేసినావు. ఇవన్నీ 3, ఇది 4, ఇది 3, 6. అమ్మా అయితే ఓకే, అది కూడా అని గుర్తుపట్టింది కాబట్టి ఈజీగా తెలిసింది. నీకు మామూలుగానే ఇప్పుడు తిరుగుతున్నట్టుంది. ఇప్పుడు అది తిప్పినా మొత్తం స్ట్రైట్ అయిపోతుందేమో. రెడీ? 3, 2, 1 గో. ఏమరా లోపల దాక్కున్నావు? ఒరిజినల్ పఫా? ఏ కనపడాలే ఏమే అయ్యా అంట. ఇంకేం సంగతులు? ఏమైనా సౌండ్ వస్తున్నాయా? కింద కదులుతుందా? మీ వాళ్ళని చూడు ఏం చేస్తారు. ఇగో మీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా, కళ్ళజోడు పట్టుకుని రౌండ్ తిరగనా నేను ఇట్లా? 3, 2, 1 go. Hands back. ఇగో ముక్కులో నవ్వకరా మధ్యలో
క్వార్టర్ బంగారం బంగారు తల్లి మెల్లగా భుజం ఎత్తితే గ్లాస్ ఎట్లా ఉంగుతుంది మొఖం కదా ఉంచాల్సింది రుజు అక్కడ పెట్టి భుజం ఎత్తి రుజు అవు కాదు అరే అట్లే ఉంచచ్చు కదరా మెడనే పెడతాడు అసమానితో అసలే జడు ఉంది బరువు ఇంకా అటొచ్చు రైట్కి వెళ్ళి సగం పోసి నవ్వుతాడు ముక్కులో పోతుంది ఆ గ్లాస్ పక్క పడే నచ్చలే నవ్వుతాడు సూపర్ ఎస్ వండర్ఫుల్ చాలా బాగా ఆడినావు అసలు ఇలా ఆడతాం అనుకోలే ఆవిడ ప్రతి గ్లాస్ కి అని నవ్వుకుంటుంది అక్కడ ముక్కులో పోతే కొంచెం బరువుగా అనిపిస్తుందా అంటే ముక్కులో 2 చుక్కలు నీళ్ళే కదా బరువు అనిపిస్తే బాడీలో చవులో పోయినా ఓ అందుగా ఇటు సైడ్ ఏమి వినపాట ఇదిగో నేనేమంటానంటే వినిపిస్తుందా ఓకే ఓకేలే దా గురుగారు రండి సో సూపర్ గా ఆడారు ఇద్దరు ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ మీ ఇద్దరులో ఎవరు గెలుచుకున్నారు 3, 2, 1 అండ్ ద విన్నర్ ఇస్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు పక్కా రైతల్లన్నీ ఓమాస లెక్కల నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు పక్కా రైతల్లన్నీ ఓమాస లెక్కల ఆంటీ కంగ్రాచులేషన్స్ ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వాచర్ వెరీ వెల్ ప్లేడ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు అండ్ ఆల్ ది బెస్ట్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ బాయ్ థ్యాంక్ యూ నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు పక్కా రైతల్లన్నీ ఓమాస లెక్కల హాయ్ హనీ It's a crazy, 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 crazy feeling. సో ఈ రోజు కవెన్ కఫ్ బ్రాండ్ రైస్ ఎక్స్ప్రెస్ రాజాలో మన కోసం ఇక్కడికి వస్తున్నారు దేవుడా టీమ్ మీరెప్పుడు దేవుడా అని అనుకున్నారు ఏమండి ఆ సిచ్యువేషన్ రాలేదు షో అయిపోయి లోపల వస్తుందండి మీకు అమ్మయ్య ప్రదీప్ షో అయిపోయింది దేవుడా అలా తిడుతుందిరా చప్పట్లు కొడతారేట్రా మీరు ఇప్పటి వరకు డార్లింగ్ బేబీ హనీ అన్నారు కదరా అంతేరా